బిఫోర్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు నా మైండ్ సెట్ ఇట్లనే ఉండే, ఇక ముందు అట్లనే ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున వచ్చే వాళ్ళకి నువ్వు ఇక్కడే ఇట్లా మాట్లాడితే నీకు తెలీదా నీ అపోజిషన్ సెలబ్రిటీస్ వస్తున్నారని? మరి వాళ్ళని చూసి ఏమంటావు, ఏంటి సెలబ్రిటీస్ని ఎందుకు వచ్చారు అని అంటావా? యూ టెల్ మీ. అనలేవు కదా అక్కడ. నీకు మేబీ నీకు పరీక్ష ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందేమో, కొంచెం అప్పర్ హ్యాండ్ ఉన్న ఫేమ్ వాళ్ళతోనే స్టార్ట్ అయిందేమో. ఇఫ్ యు ఆర్ విన్నింగ్ నో వెరీ మచ్ హ్యాపీ. అండ్ జనాలు ఫస్ట్ ఇట్లా అన్పాపులర్ ఫేసెస్ ఉంటే అరే వీళ్ళకి ఎవ్వరు లేరు కదా, వీళ్ళకి ఓట్ చేద్దాం, అరే వీళ్ళు కొత్త పర్సన్ కదా, సంథింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. మీకే అప్పర్ హ్యాండ్ ఉంది వెన్ కంపారిటివ్లీ. అది వాళ్ళకి ఇప్పుడు అర్థమైందో. ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అది ఇదని అక్కడ అంతమంది క్వశ్చన్ చేసి అరిచారు కదా, 100K ఫాలోవర్స్ అవుతున్నారు, 10K 15K 30K 2 years కాంటెంట్ చేస్తే 300K, జస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్లో కనిపించినందుకు 100K 150K 50K అవుతుంటే నువ్వు చెప్పు ఎవరికి ఈజీగా వచ్చింది ఫాలోయింగ్? లుక్ ఎట్ ప్రొఫైల్స్, కంటెస్టెంట్స్ ప్రొఫైల్స్ చూడండి మీరు వెళ్ళిన తర్వాత. ఒక్కొక్కరికి 30K 40K 50K, ఒకరైతే నియర్ టు 100K. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. నేను అనేది ఏంటంటే వస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇట్లా ఇట్లా 2-3 ఎపిసోడ్స్లో వస్తుంటే ఇంత ఎంజాయ్ చేసినారు కదా. మరి నేను 2 years కష్టపడ్డా బ్రో, 9 to 5 జాబ్ వదిలేసి ఇదే తిండి అనుకొని ఇదే నా వర్క్ అనుకొని డబ్బులు అంటే నా జాబ్ని రిస్క్ చేసి వదిలేసి మమ్మీని తెచ్చుకొని, నీకు కంపారిటివ్లీ ఇప్పుడు ఎవరికి ఈజీగా వచ్చింది? వాళ్ళకి. మరి అదెవరు? ఈ బ్యాక్ ఇది వద్దు జనాలకి, ఇదంతా వద్దు. డైరెక్ట్ నీకు 300K ఉంది కదా, నువ్వు ఏది మాట్లాడినా తప్పు, నువ్వు ఏది చేసినా ఉప్పు, యూ గెట్ ఇట్. బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ నేను ఎప్పుడు 2 sides ఆలోచిస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఫాలోయింగ్ పెరుగుతుందంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అదే ఫాలోయింగ్ నాకు తెచ్చుకోవడానికి 2 years పట్టింది. ఈజీ స్టెప్పే కదా మరి వాళ్ళకి. ఇప్పుడు రేపు వాళ్ళు పొద్దున షోకి వస్తారో సెలెక్ట్ అవుతారో అన్న దేవుడికి ఎరుగు. ఈ ఫేమ్తో వాళ్ళు ఏం చేయరా? రేపు పొద్దున ఇక్కడ ఉండాలని అనుకుంటారు కదా. వాళ్ళు డబ్బులు ఫేమ్ కోసమే వచ్చారు, నేను డబ్బులు ఫేమ్ కోసమే వచ్చిన. నేను ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా ప్రాపర్గా. ఈ అమ్మాయి ఇది అని ఎక్కడ కూడా నాకు ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అది చేసుకోవడానికి మాత్రమే నాకు ఈ షో కావాలి అని చెప్పేసి పార్టిసిపేట్ చేస్తున్నాను. దట్స్ వాట్.